మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం బైసా మండలంలోని ఖద్గాం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ విఠలేశ్వరుడు అలాగే శివుడి మందిరం నిర్మించినటువంటి లాలన్న గారు ఇవాళ ఒకప్పుడు మరి మహాభక్తులైనటువంటి తాళ్ళపాక అన్నమాచార్య కానివ్వండి, రామదాస్ గారు కానివ్వండి, ఆ కాలం లోపల మనం చెప్పుకున్న చరిత్రలు చూస్తుంటే వారు ఎంతో కష్టపడి మరి గుడులు నిర్మించారు. వారు కొలిచినటువంటి దైవాలను ఒక గుళ్ళు నిర్మించి వారి జీవితానికి అంకితమైపోయారు. మరి ఈ కలియుగ కాలంలో ఒక వ్యక్తి తను కోట్లాది విలువ చేసేటువంటి భూమిని విరాళంగా ఇవ్వడమే కాకుండా తన వద్ద ఉన్నటువంటి డబ్బును వెచ్చించి ఈ గుడికి ముహూర్తమైతే పెట్టించడం జరిగింది. అలాగే గ్రామస్తులు వారి మిత్రుల యొక్క సహకారంతో ఈ గుడిని పూర్తి చేసి మరి రోజువారీ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు తానే స్వయంగా నిర్వర్తించడం, తానే పూజారిగా మారి లాలన్న గారు మీరు అంటే ఒక భక్త తుకారం లాగా, ఒక సంత్ జ్ఞానేశ్వర్ మహారాజు లాగా పరమాత్ముడికి, ఆ దేవుడికి మీరు ఎంత సేవ చేసిండ్రో మీరు కూడా ఈ యుగంలో, ఈ కలికాలంలో వాళ్ళు ఇద్దరిని గుర్తు తెచ్చేలా మీరు ఒక గుడిని అయితే నిర్మించారు. ప్రజల సహకారం, మీ మిత్రుల సహకారంతో గుడి నిర్మించారు. అయితే మీకు ఈ గుడిని నిర్మించాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అసలు దీనికి మూలమేంది? అంటే ఇది నిర్మించేది ఏమంటే మా పరిస్థితి బాగా వీక్ పరిస్థితి, మాకు బాగా పేదవాళ్ళం ఉంటుంది. మరి 1990లో మా ఊర్లో గుడి కట్టినాం, హనుమాన్ టెంపుల్ ఊరంతా కలిసి. కట్టిన తర్వాత ఈ సాధు సంతులు ఇక్కడ వచ్చేసిండ్రు. అంటే భజనలు కీర్తనలు 7 దినాలు 8 దినాలు ఉంటాయి. ఆ భజన కీర్తన లోపల సాధు సంతులది మనం కొంచెం సేవ చేసినాం. మరి ఊర్లో అందరు చేసిండ్రు, మేము కూడా చేసినాం. కానీ అంటే అందరికీ అది ఏమవు తెలియలేదు. మేము కొంత భజన లోపల కీర్తన లోపల తిరుగుతుంటిమి. కొంచెం ఏమో సాధువులు అంటే ఏంది, వాళ్ళకి ఏం చేయాలా, మాకేం చేస్తారు పోయిన అక్కడ అని అలా సేవ చేయాలని అనుకునే ఉద్దేశంతో మేము అలా సేవ చేసినాం. ఇక ఏం కావాలి అది మేము, నీళ్ళు గరం కావాలా నీళ్ళు, పాలు కావాలా పాలు, పలారం కావాలా పలారం, ఏం కావాలి అన్నం కావాలంటే అన్నం అంతా తయారు చేసి మా భార్య కూడా బాగా అందులో సహకారం ఇచ్చింది. మరి అది చేసిన తర్వాత మళ్ళా అయ్యోడు మేము మంది కౌలు చేనులు చేసి పంటలు పండించిన పెట్టినాం. బాగా పంట పండింది. మరి ఆ తారీఖుకెళ్ళి మాకు భగవంతుడు బాగా దినం ముంగట చేసిండు అన్నమాట. అయితే మా ఊళ్ళో అందరికీ మరి తెలిసింది తర్వాత ఈ ఈ సాధు సంతుల్ని సేవ చేస్తే మనకి ఏం ఫలం అవుతుంది అని అందరికీ కూడా తెలిసింది. తెలిసినాక అందరూ కూడా మరల సమాచారంలో అందరూ ఒక పూట ఛాయ్, గరీబ్ పరిస్థితులు ఉంటే ఛాయ్, ఒక పూట పలారం, మరల పొద్దుమల ఛాయ్, పొద్దుగల ఒకరు తిండి, పొద్దుకొకరు తిండి, ఇట్లా సాధు సంతులది సేవ చేసిండు ఊరోళ్ళు. మాకు చూసి వాళ్ళకు చూసి మేము అందరు చేసినాక ఆడికెళ్ళి మా ఊరుకు కొంచెం అనుకూలమైంది. ఆడికెళ్ళి కొంత పంటలు వండుతా పోయినాయి. పండంగడ ఆట ఒక 4 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు కొంటా పోయినాం. మరి మేము నా చేతులు నేను 45 ఎకరాలు కొన్నా. మా ఈ పటేన్లు వీళ్ళు పూర్వం సలి మంచిగా ఉన్నోళ్ళే, అప్పటి భూమి కూడా బాగానే ఉన్నది. వాళ్ళ ముంగట మేము ఒక ఏం కాము. మాకు 5 బిగాలు, మాకు మా అన్నదమ్ములకు అందరికీ 20 బిగాలు ఉండే, మనిషికి 5 బిగాలు వచ్చింది. మీ సొంత ఇంటి భూమి ఎంత ఉండే మీ మొదట? మాకు 24 ఎకరాలు ఉండే. ఇక మా తండ్రులు నలుగురు పంచుకుంటే మనిషికి 6 ఎకరాలు వచ్చింది. అంటే మీకు 6 ఎకరాలే. 6 ఎకరాల నుంచి ఇవాళ మీరు ఆ భగవంతుడు ఆశీర్వాదం, సంతు మహారాజుల ఆశీర్వాదంతో మీరు ఈరోజు భూమి కొన్నారు. అయితే ఈ భూమి కొన్నారు, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా భావించి మీరు ఆ భగవంతుడికి ఏదో రకంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో గుడి కట్టించారు. అయితే అన్నింటిది ఏంటి అంటే, ఇక అట్లా మనము ఏ పని చేసినా పాండురంగా, విఠల పాండురంగా ఇది చేస్తున్నా, నువ్వే అని ఆయన మీద భారం వేసినాక ఏమైపోయింది, ప్రతి ఒక్క మాట మనం అనుకున్నది అనుకున్నది ఎట్లా అనేది ఏం చెప్తే అది, ఏది చెప్తే అది, నా జిందగీలో అన్ని పనులు భగవంతుడి దయ చొప్పున పనులు అయినాయి. మరి ఇక 45 ఎకరాల భూమి నేను కొన్నా. ఇక 50 బిగాలు అయింది. 8 నాకు 4 బిడ్డలు 4 కొడుకులు. అందరి బిడ్డలు కూడా మంచి ఇళ్ళల్లో పోయిండ్లు. కోడళ్ళు కూడా మంచిగా, ఇప్పటిదాకా 4 కోడళ్ళు, ఓల్తో ఒక శబ్దం లేదు. అంత ఆనందమైంది. నా ఊర్లో కూడా ఆడికెళ్ళి 2011లో సురు చేసినాం గుడి. ఆడికెళ్ళి కొంత మంది పనికి తగిలిండ్రు. అందరికీ మేనేజ్ చేసుడికి అలవాటు పడ్డలు. అందరూ కూడా ఇయ్యాల ఎంత చిన్న మనిషి అంటే కూడా
100 కుంటల కాడికి వెళ్ళి ఈ ఊర్లో 1500 కుంటల దాకా మొక్కలు పండిస్తారు. అయితే ఈ రోజులలో ఒక గుడి కడతాను, ఒక గుడి కడతా అన్న ఆలోచన మీకు వచ్చినప్పుడు, అయితే కొడుకులు జనరల్‌గా వారసులు ఎవరైతే ఉంటారో, అయితే కోట్ల భూమి ఎందుకు ఇవ్వాలి? భగవంతుడికైనా సరే ఇయాల ఇచ్చేటోళ్ళు ఇవాళ ఇట్లా ఇయ్యలేనటువంటి పరిస్థితి. అంటే మీకు కుమారుల యొక్క, మీ కొడుకుల యొక్క స్పందన ఏ విధంగా ఉంటది? అంటే గుడికి విరాళంగా ఇస్తున్నా అంటే మీ కొడుకులేమన్నారు? అంటే అనేది ఏంటంటే ఇక ఇది తలుసుకున్నది ఏమిటిది, ఇక మనం అనుకున్నది నేను చెప్తే కదా మన కొడుకే వినడు చెప్పిన మాట. అయితే ఈ భగవంతుడు పాండురంగాడు మనం చెప్పినట్ల విన్నాడు. నా మనసుకు అనుకున్నా నేను చెప్పినట్లు విన్నాడు. అయితే ఆ భగవంతుడితో నేను ప్రార్థన చేసిన, అతడికి మొక్కిన ఈ నువ్వు ఇప్పటిదాకా నా పని చేసినావు, నేను చెప్పిన మాట నువ్వు విన్నావు, పరికి ఇక నేను ఎన్ని జన్మల దృఢబంధం అయిపోయి, అయితే ఇప్పుడు నాకు ఏం లేదు, నేను నీకు ఇంతే అడుగుతుండే, నీకు ఇంకేం అడగా, నాకు ఎంటిక మందం పనియు నీది, ఏదన్నా బుద్ధి పుట్టించి ఒక ఎంటిక మందం నీ సేవ చేసేట పని అని నేను కోరినప్పుడు అది మనసులో వచ్చింది. ఈ మనం భూమి ఇంత భూమి ఇచ్చేయాలా, ఈ శని కొనక ముందు నా మనసులో వచ్చింది, ఈ భూమి కొనాలి, ఇంతట్లా మందిరం కట్టాలనుకున్నా. ఆయన వచ్చిండు నా దగ్గరికి, నాకు సౌదా చేసి భూమి ఇచ్చిండు. మరి ఇక మంచిగా అని అప్పుడు ఈడికి ఒక అద్ద బిగి భూమి ఇడిసబెట్టి ఇలా ఈ కట్టాలనుకున్నా. భూమి ఇడిసిపెడుతున్న విషయం మీ కొడుకులతోని చెప్పిండ్రా? కొడుకులతో చెప్పిన ఇక బాపు ఏం లేదు, మనకు భగవంతుడు ఇంత చిన్నగా ఉంటే ఇట్లా ఇచ్చిండు, దానికోసానికి నేను ఇస్తున్నా అంటే కొంత అందరూ కొడుకులు కూడా అడ్డమైండ్లు. అంటే నువ్వు కాని కదా నడని కదా ఆడదాకా ఇంటికి పడి తుంచుతావు అంటే అద్దు, మనం తింటే మనకు రుచి తలుతుంది, మనం మరలా భూమి ఇడం అని ఒక 5-6 నెలలు పడి తుంచిన తర్వాత ఇక మరలా ఇక అందరు కార్యక్రమాలు అందరూ అయిపోయాం, కొడుకులు అందరూ మంచిగా అయిపోయి పిల్లలు అయ్యి ఇక ఈ వేరబడేది సమయం వచ్చింది. ఇక వీళ్ళు మరలా నాకు గట్టే నీళ్ళని నేను జట్టల ₹1,00,000 ఇది సూరు చేసిన 2-3 మా పెద్ద మనుషులకు పట్టుకొని మరి ఇక ₹1,00,000 ఏదో పని వాళ్ళ గుత్తేదారు మాట్లాడు కట్టెటోడికి కారగిరికి అరకిరు ఆ 1,00,000 సురు చేసినాం. మరలా ఇక ఒక రామదాస్ గురూజీ అని ఒక కళాకారు ఉన్నాడు. ఆయన మా ఊరికి బాగా ప్రేమ. అయితే ఆయనకు ఏం చేసినామంటే, నువ్వు ముంగట ఉండు, అధ్యక్షుడు, మరి నువ్వు ఉంటే ఇక దీనికి రూపాయలు కావాలంటే మనం ఏడన్నా ప్రోగ్రామ్ చేసి ఆడ ఒక 20,000, 5,000, 10,000 ఊరికి మనం సంపాదించి ఈ గుడి కట్టుదాం అంటే ఆయన కూడా ఒప్పుకొని ఇక తనకు నువ్వు అధ్యక్ష, నేను ఉపాధ్యక్ష ఉంటాం అని ఆయన కూడా మెప్పించినాం మా సార్థకం కోసానికి. మాకు దగ్గర పైసలు లేవు, అతడు కళాకారు, ఏ ఊళ్ళో పోయినా మనం కళ చూపిస్తే ఒక రాత్రి మనం ఆడ భజన కీర్తన చేస్తే మనకు ఊళ్ళన 10-5,000 ఇస్తారు అని ఆ ఉద్దేశంతో ఆయన కూడా మేము మెప్పించినాం. అయితే ఇప్పుడు ఏమున్నదంటే ఆడికి ఆ సంకల్పమైంది. సంకల్పం కాగానే మరి ఆ ₹1,00,000 మేము ఈ గుడి సురు చేసిన తర్వాత మరలా 1,00,000 అయిపోగానే ఆ రామదాస్ గురూజీ ఇక్కడ పిలవంపిన అచ్చుండి ఇదే జాగా మీద కూర్చున్నాడు. ఈ పటేల్కి పిలిచిన, మా తమ్ముళ్ళకి పిలిచిన, ఈ పటేల్కి పిలిచిన, అందరికి పిలిచిన, ఒక 5-6 అందరికీ 5-5 వెళ్దాం, పని పడ్డప్పుడు 5 పిలిచిన. 5 పిలిచేటకంటే మరి ఆయన అన్నట్టే, పటేల్ సాబ్ ఆ ₹1,00,000 అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళన్నాయి, మరి ఇప్పుడు ఎట్లా అంటే ఇక కేవలం ₹1,00,000 మొదలుపెట్టాడు. దాదాపు ఇది 50-60 లక్షలు అయి ఉంటుంది గుడి. చెప్తే కదా. అయితే ఇక 1,00,000 అయిపోయినాయి, మరి పొక్కలు తయారైనాయి, లోపట్లోకి వెళ్ళి వచ్చినాయి, అప్పుడు సస్తా కదా లేవాలి వచ్చినాయి పిల్లర్లు, మరి ఇక ఈడికెళ్ళి ఎట్లా అని అడగటోళ్ళ కంటే ఇక్కడ నీళ్ళదిగా సహకారం లేదు, హాటికెళ్ళి తీసుకోమంటే తాపం కాటింది. అంటే ఈయన అన్నట్టే, బాబా నేను ఒక బోర్ వేస్తా, మోటార్ పెడతా. సార్ పేరు నాగరావు పటేల్ గారు బోర్ శాంక్షన్ చేశారు. బోర్ తెచ్చి తన సొంత పైసలతో చేసిండు, సర్కార్ది కాదు, సొంత పైసలతోనే బోర్ వేసిండు, మోటార్ పెట్టిండు. ఇంకా ఎవరు సహకారం? మరి తన తమ్ముడు ఇస్తాడు, తన పేరు తమ్ముడు 20 మారుతి పటేల్ వరగంటే ఇతడు 20,000 ఇచ్చిండు. మరి తర్వాత మా తమ్ముడు పాపన్న గంగారాం అన్నాడు, వాడు 20,000 ఇచ్చిండు. మా తమ్ముడు కూడా ఉన్నాడు, 11,000 ఇచ్చిండు. ఇట్లా 5 అన్నాడు, 5 అయిపోయింది. 5 ఒక ₹80,000 దాకా అయినాయి. 80,000తోని బేస్మెంట్ తయారైంది. బేస్మెంట్ తయారైంది, ఆనకాలం వచ్చింది, ఉండిపోయింది పని. మరలా ఏం చేసినాం, ఇక ఇంకా పనిగా ఏమన్నా కానొస్తే వాళ్ళని ఏమైనా ఇస్తారు, ఏం కానకుంటే వాళ్ళకని అడిగితే పైసలు చందా వింద అడిగితే ఇవ్వాలి కదా. అయితే మరలా నేను ఏం చేసిన, ఇంకొక ₹1,00,000, ₹1,50,000 ఇంకా తీసుకొని మన ఇంట్లోకి మా అయ్యే జముంచుంటి తీసుకొని మరి ఇతడి పట్టుకొని ఆ కారగిరికి గుత్తగా మాట్లాడిపించి ఈ పిల్లర్లు టాప్ లెవెల్ దాకా పిల్లర్లు మాట్లాడినాం. ఇక ఆ మటీరియల్ అది ₹1,50,000 అది కంప్లీట్ చేసిన. ఇక టాప్ లెవెల్ దాకా వచ్చింది. ఇప్పుడు మీరు మొదటి నుంచి పాండురంగడు భక్తులు, అంటే భజన కార్యక్రమాలలో పాల్గొనడము, ఆ వచ్చినటువంటి భజన భక్తులను ఆదరించడము, వారికి భోజన వసతి ఇట్లాంటి చేపడతారు. కానీ శివాలయం నిర్మించాలన్న ఆలోచన ఎట్లా? అది అంటే ఏమనుకున్నా అంటే, అది అనేది ఏంటంటే ఇది నేను పాండురంగని భక్తుని,
ఇక నా ఊళ్ళో అంతా లింగాయత సమాజం ఉన్నది. ఓ ఇక నేను పాండురంగడిది గుడి నేను నా ఉద్దేశంలో నేను దేవుడు ముందు ఖరా చెప్తున్నా. నా ఉద్దేశంలో మా దేవుడు అని నాకు ముందు లేకుండే ఆలోచన. అయితే ఇక పాండురంగడిది గుడి కట్టాలనుకున్నా. అనుకున్నాక మరి నాకు విచారం వచ్చింది. నేను పాండురంగడి గుడితే మా వాళ్ళు ఏమంటారు, వాడు పాండురంగడి భక్తుడు గుడి కట్టుకున్నాడు, మనకేం చేసిండ్రు అంటాడు అని ఇలా నా మంది అంటాలని నేనన్నా. చూడమైనా తాపమేవు, చేయనైనా తాపమేవు, ఏం లేదు. ఇక మనకు అవకాశం ఇస్తున్నాడు భగవంతుడు. ఖర్చు ఇక భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు. తోడంబి తాపమే, శనబి తాపమే, ఎట్లన్నా కానీ మనం మనిషి చిన్నగా ఉండాలి కానీ మనసు చిన్నగా ఉండద్దు అని ఆ ఆలోచన మనసు పెద్దగా వేసి మరి మా వాళ్ళకన్నా ఏం లేదు మరి మనము ఇటలేశ్వరకు మందిరం కడదామన్నగా ఇక మనం శివాలయం కూడా కట్టేది. 2 మందిరు ఒక మండపం, ఈ 2 మందిరు కట్టేది. వాళ్ళు మంచిగా అయిపోయా, ఇది మంచిగా ఉంటుంది అని మా గురూజీకి చెప్పిన, రామదాస్ గురూజీకి, మరి మా నగరపటేలు చెప్పిన, లక్ష్మణ్ వీళ్ళకి చెప్పిన. ఇట్లా అన్నదాకంటే బిల్కుల్ మంచిగా దానికి ఓకే చేద్దాం అని ఇక అప్పుడు అది అట్లా మతిలో వచ్చింది. లేకపోతే ఇప్పుడు ఏం క్వశ్చన్ కంటే ఇక్కడ వచ్చినాక మీకు ఏం కావాలి, అది హనుమల పూజ చేస్తా అంటే హనుమలు, గరుడు పూజ చేస్తా అంటే శనిమాత్మ పూజ చేస్తా అంటే నవగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ శివుడి పూజ చేస్తాడు, శివుడు ఉన్నాడు. పాండురంగడు పూజ చేస్తే పాండురంగడు, రుక్మిణి ఉన్నది, జ్ఞానేశ్వరు ఉన్నాడు, మరి తుకారాం మహారాజు ఉన్నాడు. అన్నీ ఇక్కడ పెడితే ఓలకి ఏది మనసులో వస్తుంది పూజ చేయాలి, మనం ఇట్లా పని చేసిపోవాలా. అప్పుడప్పుడు భజన కార్యక్రమాలు ఏమన్నా నిర్వహిస్తాం. అయితే ఈడ 4 బండారు ఒక ఏడాదిలో ఈ మందిరం ఎక్కడికి 4 బండారులు చేయబడుతుంది. మాకు ఏమన్నా చేయబడుతుంది కానీ 4 బండారులు చేయబడుతుంది. ఎట్లా ఒకటి కూర్చున్న దినం అంటే 8వ నెల 27వ తారీఖు, ఇది దేవుడు స్థాపన చేసిన దినం. తర్వాత మరలా కార్తీక ఉన్నది, కార్తీక పూర్ణిమ పెద్దది పాండురంగడికి, దానికి బండారా. మరల తర్వాత శివరాత్రి, మరలా ఇది ఆషాఢ్, ఇప్పుడు ఆషాఢ్ వస్తుంది. ఈ 4 ఈ బండారాలు ఇవి ఈ మందిరం ఎక్కడికి చేయబడుతుంది. మనం ఏమైనా చేయాలి, ఎక్కడైనా చేయాలా, ఒక 2-3 పట్టుకొని ఎట్లైనా చేద్దాం, ఏం చేద్దామని దానికి ఒక విచారంతో దానికి బండారా చేస్తాం. పురాతనమైన గుళ్ళు ఏమన్నా ఉన్నాయా ఇక్కడ ఊరు? పురాతనమైన ఇక ఊళ్ళో ఇక హనుమన్ల గుడి ఉన్నది, ఇంకా పోషవ గుడి, హనుమన్ల గుడి, ఇక కడమ ఏం లేవు సార్. అదే మాట నాకు ఆలోచన ఏమొచ్చిందంటే, ఏ ఊర్లో మందిర్ ఉన్నది, ఏ ఊర్లో గుడి ఉన్నదో ఆ ఊర్లో పూజ గుర్తుంటుంది. గుడి ఉన్న ఊర్లో పూజ గుర్తుంటుంది. ఏ ఊళ్ళో గుడి లేదు అక్కడ పూజ గుర్తు అనేది ఏంటంటే గుడి, బడి, నిప్పు, నీరు, ఇవి 4 అవసరమైనవి. ముందు ఏం కావాలంటే బడి, గుడి అయినాక బడి అయినాక నీళ్ళు కావాలా, నిప్పు అంటే కరెంటు కావాలా. ఇవి ఏ ఊరికాడ ఇవి అన్నీ ఉన్నాయో ఆ ఊరికి ఏం తక్కువ ఒక నా ఆశ, మీ ఆలోచన. అయితే మీకు లాలన్న గారు మొదట గుడి కడతామన్న ఆలోచన మీకు చెప్పినప్పుడు అయితే మీకు ఆలోచన అంటే మీ ఆలోచన సరళి ఎట్లా ఉండే? అంటే గుడి కడదాము అని అంటే ఇదంతా అవుతుందా, ఇది ఖర్చుతో కూడుకున్నట్టు పని, మరి ఇదంతా అయ్యేటువంటి అవకాశం ఉందా అని మీకు ఎట్లైనా ఆలోచన వచ్చిందా, లేదంటే కడదాము అని మీరు ముందుకొచ్చారా? కడదామని మాకు లాలన్న ఇట్లా చెప్పిండికి, మన ఊర్లో భజనలు ఉన్నాయి, కీర్తనలు అయితే ఇక్కడ ఇట్టలేశ్వర మందిర్ ఉంటే మంచిగా అని ఇట్లా నలుగుట్ల కూర్చుండి మాకు భజనల మాట చెప్పిండు. చెప్తే పోయి కడదాం కనుక మన ఊర్లో స్థలం లేదు, గవర్నమెంట్ ల్యాండ్ లేదు, ఎక్కడ కడదాం అంటే నేను 20 గుంటల భూమి ఇస్తా, ఆ భూమిలో మీరు ఊరులో నిర్మించాలంటే మా ఊర్లో అంతా నిలబడి అందరు ఏకత అయి ఊరికి తిరిగి ఏమైనా చందా చేసి మేము ఈ ఇటలేశ్వరు మహాదేవుడు మందిర్ కట్టినాం. ఇది ఆలోచన ఆయన దగ్గరికి వచ్చి మా దగ్గర చెప్పిండు. ఆయన చెప్తే మేము ఊరులంతా సహకారం చేసి అందరూ ఊరికి తీసి ఏమైనా పైసలు జమ చేసి అట్లా చేసి మేము ఈ మందిర్ కట్టుకున్నాం. ఈ మందిర్ కట్టుకున్న సంది పొద్దున భజన అవుతుంది, సాయంత్రం భజన అవుతుంది, ఆరతి అవుతుంది, పూజ అవుతుంది. ఇది మంచి అయితే లాలన్న గారు నేను 20 గుంటల భూమి అంటే దాదాపు అర ఎకరం, అయితే ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు కొన్ని లక్షలు, ఇప్పుడు ₹1,00,00,000 వరకు కూడా పలికేటువంటి అవకాశం. అంటే ₹1,00,00,000 భూమి ఇస్తా అన్నప్పుడు మీ స్పందన అంటే మీకు ఏమనిపించింది? అని 20 గుంటల భూమి ఇస్తున్నాడు, బాగా బెంచికి పని అయింది. మన ఊర్లో భూమి లేక ఆయన భూమి ఇస్తున్నైతే మన అందరి సహకారంతో ఇది అందరి ఇద్దరితో నిలబడి మేము గుడి కట్టినాం. అంటే ఆయన ఇచ్చుడికి మాకు అందరు ఖుషి అయిపోయింది. మన ఊర్లో భూమి దొరకది, కోటి పైన డిమాండ్ బాగా బైసక్ దగ్గర కాబట్టి ఇంత రేటు ఉండగా ఆ భూమి ఇస్తున్నాడైతే మన ఊర్లో ఒక మందిర్ అయిపోతున్నాయి. మాదే మందిర్ లేదు, ఇట్టలేశ్వర మందిర్ లేదు, మనం కట్టుకుందామని మనం ఏకతాయి మేము కట్టినాం. మస్తు తాపమైంది, ఊరూరికి తిరిగినాం, అక్కడ తిరిగినాం. మాకు సర్కార్ ఏమైనా సాయం చేసింది, అంత సాయంతో మేము ఈడిదాకా వచ్చేసినాం. ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు ఈడికెళ్ళి ఖర్చు జరగాలంటే కొంత ఇబ్బంది పడుతున్నది. గవర్నమెంట్ దీనికి సహకారం చేయాలని మేము అదే ఆలోచనలో ఉన్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి మేము మా ఊరోళ్ళంతా మరి మా లాలన్న గారు 20 గుంటల భూమి మన మందిరానికి, శివాలయంకు, విఠలేశ్వరకు మరి నేను భూమిని ఇస్తా, మీరు అందరు సహకారం ఏమంటే మొత్తం
మా ఊళ్ళో అన్ని కులాలు ఉన్నాయి. మేము అందరం సహకరించి ఈ మందిర్ని మంచి చేశాము. మరి సాయంత్రము హరిపాట అవుతుంది, మరి పొద్దున కాకడ అవుతుంది. మరి అలాగే మాకు ఇప్పుడు ప్రస్తుతం మహారాజు లేడు. మాకు మీ సహకార్యంతో, మీ విలేకరుల సహకార్యంతో మాకు ఇంతవరకు గవర్నమెంట్ కూడా కొద్దిగా సహకారం చేసింది. మరి మీ సహకారంతో మాకు కొంత ఆదాయం ఇస్తే మేము ఇక్కడ కంపౌండ్ హాల్ చేసుకుంటాము. మరి ఇక్కడ ఫంక్షన్ హాల్ది ఫౌండేషన్ వేసినాము, ఆ ఫంక్షన్ హాల్ చేసుకుంటాము. మాకు ఇంతే దయచేసి మాకు కల్పించాలని, మీది యొక్క ప్రయత్నం ఉండాలని మేము ఆశీర్వదిస్తున్నాం. అయితే ఈ విగ్రహం లోపల కూడా ఒక విశిష్టమైనటువంటి గుర్తింపులు ఉన్నాయని చెప్పి ఆయన లాలన్న గారు చెప్పినటువంటి మాట. ఇక్కడ మహాదేవుడు శిరస్సు పైన మహాదేవుడు అంటే శివుడు లింగాన్ని తన శిరస్సుపై ఉంచుకున్నాడు అని అంటే మనం ఈరోజు చూడడం జరుగుతున్నది. మరి ఈ విగ్రహం పాండురంగుడి విగ్రహం ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం ఎక్కడా లేదు. అలాగే ఇక్కడ పాదముద్ర మనకు స్పష్టంగా కనిపిస్తుంది, కుడివైపు ఛాతి వైపు ఉన్నటువంటి పాదముద్ర. అయితే పురాతన కాలం లోపల మరి స్వామివారు మెత్తగా ఉన్నారా, దృఢంగా ఉన్నారా, గట్టిగా ఉన్నారా అని చెప్పి పరిశీలించడానికి ఒక ఋషి అంటే కాలితో తన్నినప్పుడు ఆ పాదముద్ర పడ్డదని చెప్పి చెప్తున్నారు. అలాగే మరో భక్తుడు స్వామివారు మెత్తగా ఉన్నారా, గట్టిగా ఉన్నారా అని చెప్పి నొక్కినప్పుడు ఇక్కడ ఒక సొంట అంటే ఒక గుంతలాగా పడింది అని చెప్పి లాలన్న గారు చెప్తున్నారు. అయితే విగ్రహానికి కూడా ఒక ప్రత్యేకత ఉన్నదని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహము ఇంకెక్కడా లేదు, ఇంకా ఎక్కడ కనిపించదని కూడా వారు అంటున్నారు. ఇదంతా కాకతాళీయమా మరి ఏ రకంగా జరిగిందో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ విగ్రహానికి కూడా ఒక విశిష్టత అయితే ఉంది.